రుక్మిణిని విడిపించాలి. సంథింగ్ ఏదో జరుగుతుంది. వాళ్ళు కావేరి ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం ఏదో ప్లాన్ చేస్తున్నారు. యమజ, ఏంటండి? కార్ ఎక్కినప్పటి నుండి చూస్తున్నాను, నువ్వేదో ఆలోచిస్తున్నావు. ఏంటది? ఏం లేదండి. లేకపోవడం ఏంటి? నువ్వు మనిషివైతే ఇక్కడున్నావు కానీ మనసు ఎక్కడో ఉంది. ఏమైందో చెప్పు. నువ్వు అమ్మ గురించి ఆలోచిస్తున్నావు కదా, తను మారిపోయింది. ప్రస్తుతం మన ఇద్దరం హ్యాపీగా ఉండాలని మాత్రమే కోరుకుంటుంది. నువ్వు ఇంకా అమ్మని నమ్మడం లేదు కదా? అదేం లేదండి, అత్తయ్యని నేను నమ్ముతున్నాను. ఎంతైనా ఆవిడ అమ్మ కదా, కొడుకు బాగుండాలనే కోరుకుంటారు. మరి ఇంకేం ఆలోచిస్తున్నావు? ఇంతకుముందు మీ ఫ్రెండ్ ఫోన్ చేసింది కదా, తనకేమైనా అవసరం ఉందా? దాని గురించి ఆలోచిస్తున్నావా? బావని అలాగే అనుకొనిద్దాం. ఇక నన్ను ప్రశ్నలు వేయడం. అవునండి, తనకి కాస్త డబ్బు కావాలంట. ఓ, దానికే ఇంతలా ఆలోచిస్తున్నావా? పంపిద్దాంలే, ముందు శ్రద్ధగా పూజ కానివ్వు. అలాగేనండి. అయ్యో, ప్రమిదలు తీసుకురాలేదండి. కార్తీక మాసం కదా, వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, యమజ, యమజ. అలా ఇక్కడికి వస్తుందేంటి? అక్కడేదో కొంప మునిగే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. కావేరి, ఆ యమజ ఒప్పుకుంటుందంటవా? ఒప్పుకోదు. యమజ చాలా తెలివైంది. మనం వేసే ప్రతి ప్లాన్ని ముందే కనిపెట్టేస్తుంది. కానీ అలా ఒప్పేస్తుంది. బ్లాక్మెయిల్ చేసో బ్రతిమాలో ఖచ్చితంగా ఒప్పుకునేలా చేస్తుంది. డోంట్ వరీ కావేరి, యమజేంటి దాని బాబు కూడా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే నిజంగానే ఆ ఇంద్రజని ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. మైసమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇంద్రజకు అలకు ఏదో అవుతుందంటే యమజ మనం చెప్పిన మాట వినదు. యమజ చాలా స్వార్థపరురాలు. కానీ అల చేతిలో యమజ రహస్యాలు చాలా ఉన్నాయి. వాటిని బయట పెడతాను అని బెదిరించి పోలీస్ స్టేషన్కి పంపిస్తుంది. మా అమ్మని విడిపిస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే కావేరి. మనం అలని బెదిరించగలం కానీ యమజను బెదిరించలేం. తనతో ఏ పని చేయించాలన్నా అల వల్లే సాధ్యం. ఈ పార్టీకి అలా గుడి దగ్గరికి వెళ్లే ఉంటుంది. యమజ కాళ్లే పట్టుకుంటుందో జుట్టే పట్టుకుంటుందో చూద్దాం. నిన్నింట్లోనే ఉండమన్నాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పాను కదా, అర్జెంటుగా ఆ రుక్మిణిని విడిపించాలి. నీకు చెప్తే అర్థం కావట్లేదా? రుక్మిణిని బయటకు తీసుకురావడం అంటే తన చేతిలో నేను ఓడిపోయినట్టే. తర్వాత అది నాతో ఆడుకుంటుంది. అయినా మేం గుడికి రాగానే ఏమైంది? సడన్ గా రుక్మిణిని విడిపించమని పాట మొదలు పెట్టావు. అవన్నీ నేను చెప్పలేను. నువ్వు మాత్రం వెంటనే రుక్మిణిని విడిపించు. కుదరదు. అసలు ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకుంటాను, అప్పుడు మాట్లాడుకుందాం. నాకు కూడా కుదరదు. అర్జెంటుగా నేను చెప్పినట్టు చెయ్యి. ఏ బెదిరిస్తున్నావా? లేదు, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. వెంటనే అర్జున్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళు. అసలు నీకొచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలా? నేను చెప్పలేను చెప్పలేను చెప్పలేను. అయితే నేను కూడా రుక్మిణిని విడిపించలేను. పో ఇక్కడి నుంచి. ఆగు యమజ.